చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. అంటే 4 భుజాలు, చంద్రకళ అనే అలంకారము, ఎత్తైన స్తనాలు, కుంకుమ వలె ఎర్రని రంగు కలిగి శ్రేష్టమైన చెరుకుగడ, పాసము, అంకుశము, పుష్పబాణము హస్తములందు గల లోకైక జనని లలితా పరమేశ్వరి నీకు నమస్కారము అని తెలియచేస్తున్నామండి. ఈ వీడియో నేను మీ ముందుకి ఒక విధంగా లేటుగా తీసుకొస్తున్నప్పటికీ నేను ఎక్కువగా అమ్మని చూపించకూడదన్న ఉద్దేశంతో కూడా ఫోటోలు కూడా తీయలేదండి. ఈ సంవత్సరం లలితా నవరాత్రులు అందరూ ఎంతో వైభవంగా చేసుకున్నారు అని అనుకుంటూ ఆ అమ్మకి సంబంధించిన 2 విషయాలు నా పుస్తక పరిజ్ఞానంతో నాకు అర్థమైన భాషలో మీకు తెలియచేయాలనుకుంటూ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. అసలు ముందుగా మనం ఏదైనా పూజ చేస్తున్నా, ఏదైనా చేస్తున్నామంటే దాని యొక్క అంతరార్థం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి కథ అన్నీ తెలిసి ఉండాలి అని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉన్న విషయమే మీతో పంచుకుంటున్నాను. లలిత అమ్మవారి నవరాత్రులండి, అసలు అమ్మ ఏ విధంగా ఆవిర్భవించారు, లలిత ప్రాదుర్భావ కథ అన్నది మనకి అత్యంత విలువైనది, ఎంతో పుణ్యఫలాన్ని కలిగచేసేది. ఎన్నిసార్లు విన్నా కూడా మనకి ఆ నిమిషాలన్నీ మన ఆత్మకి ఖాతాలో జమ అవుతూ ఉంటాయండి. అటువంటి అమ్మవారికి సంబంధించిన విషయాలు 2 మాటల్లో చెప్పటం అంటే అతి కష్టమైనా కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. లలిత అమ్మవారిని దేవతలంతా బండాసురుడనే రాక్షస సంహారం కోసం అమ్మవారిని ప్రసన్నం చేసుకుని యజ్ఞం చేసి, యజ్ఞంలో తమ శరీర భాగాలే హవిస్సుల కింద సమర్పించి వారు అమ్మను ప్రసన్నం చేసుకుంటే అమ్మవారు ప్రాదుర్భవించారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. అయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథ కూడా బండాసురుడు అనే రాక్షసుడు ఎవరు అన్నది. దాని గురించిన విషయాలన్నీ తర్వాత తెలియచేస్తాను. ఇప్పుడైతే లలిత అమ్మవారి కింద మన సిరిహాసిని వైభవం చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. నిజానికి నాకు అస్సలు నచ్చలేదు. ఎవరిని పిలిపించడం, ఫోటోలు తీయించడం కెమెరా ముందు నేను 2 నిమిషాలు టైం వేస్ట్ చేసుకోవడం నాకు నచ్చలేదు. అమ్మకి అన్ని వైపుల నుంచి ఎంతమంది వచ్చినా వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయి కదా, భక్తిగా రావటం వేరు అన్న ఉద్దేశంతో నేను కొంతవరకు అవాయిడ్ చేయటం వల్ల మీకు నా దగ్గర నా ఫోన్లో, నా మొబైల్లో తీసిన అతి కొద్ది ఫోటోల ద్వారా మాత్రమే మీకు నాకు తెలిసిన విషయాలు షేర్ చేస్తున్నానండి. మనం జనరల్గా వారాహి మాత నవరాత్రులు చేస్తున్నాము, రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాము, శరన్నవరాత్రులు చేస్తున్నాము. అయితే వారందరి గురించిన కథలు ఏదో విధంగా ప్రాచుర్యంలోకి ఉన్న లలిత అమ్మవారి గురించి కొంచెం తక్కువ మంది ఆలోచిస్తున్నారేమో అని నా మనసుకు అనిపించటం వల్ల నేను నాకు తెలిసిన విషయాలు తెలియచేస్తున్నానండి. అమ్మవారు తను అసలు యజ్ఞగుండం గురించి అండి, విష్ణుమూర్తి సకల దేవతలు ఒక సముద్రాన్నే ఎండబెట్టేశారంటండి. ఆ సముద్రంలో ఉన్న ప్లేస్ అంతా యజ్ఞగుండం కింద వారు మార్చుకుని అక్కడ అమ్మవారికి సాధారణమైన వస్తువులతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దేవతలంతా యజ్ఞగుండంలో హవిస్సులుగా మారిపోయారంటండి. వారి శరీర భాగాలని ఒక్కొక్క ఖండం కింద వాళ్ళు ఆ యజ్ఞగుండంలో వేసినప్పుడు అమ్మవారు చివరికి శరీర భాగాలన్నీ అయిపోయిన తర్వాత దేవతలంతా వారే హవిస్ అయిపోదామనుకుని యజ్ఞగుండంలోకి దూకే టైంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యారని చెప్పేసి మనకి తెలియచేయబడిందండి. ఆ విధంగా ప్రత్యక్షం కాబడ్డ ఆ జగజ్జనని స్వరూపం వర్ణన అసలు మాటలకు అందనిదండి. ఆ తల్లి అమ్మ సాక్షాత్కరించినప్పుడంటండి ఉదయ సూర్యకాంతి లాంటి వెలుగులతో జగజ్జీవనదాత్రిగా ఉందంటండి. అమ్మ సౌందర్యం వర్ణించటానికి మాటలు లేవంటండి. కుంకుమ పువ్వు రంగు గల వర్ణంలో లేదా దానిమ్మ పువ్వు రంగు గల చీరను ధరించి సర్వాభరణాలు ధరించిన ఆ అమ్మవారు పాసం, అంకుశం, చెరుకు విల్లు, పుష్పబాణాలు ధరించి 4 చేతుల కింద అమ్మవారు దర్శించుకున్నారంటండి దేవతలంతా. అసలు వారంతా పరమానందంతో ఆ అమ్మవారికి నమస్సుమాంజలి తెలియచేస్తూ అమ్మవారిని వారు స్తుతించారండి. ఆ స్తుతించినవన్నీ కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు లైఫ్లో చేయాలి, ఆ స్తుతులు మనం కూడా నేర్చుకోవాలి అని మనసులో పెట్టుకున్నట్లయితే ఏదో ఒకరోజు అమ్మ మన కోరికలు తీరుస్తారండి. ఓ జగన్మాత నీకు జయం తల్లి, అన్నింటికంటే అందరికంటే గొప్పదానివి,
శుభస్థానవు, అసలు జయమంటే నువ్వే తల్లి, సుందరమన్నా కూడా నువ్వే తల్లి, కామేశ్వరి నీకు జయం తల్లి అనుకుంటూ వారు చేసినదండి అతిలోక సౌందర్యరాశి అయిన ఆ అమ్మవారిని స్తుతించిన ఒక 2 పేజీల దాకా ఉంటుందండి. అంతమంది దేవతలు కలిసి అమ్మవారిని ప్రార్థించినప్పుడు వేద స్వరూపిణి, మహామాయ మంత్రరూపిణి, సర్వేశ్వర స్వరూపిణి, మా యందు ప్రసన్నమవ్వు అని చెప్పి ఇంద్రుడు దేవతలు ఆ స్తుతించినది మళ్ళీ మళ్ళీ అవే నామాలతో వాళ్ళు శరణుజొచ్చినప్పుడు అమ్మ ప్రసన్నమైపోయిందంటండి. ఇంద్రునితో అడిగిందంటే ఏం కావాలి నాయనా అని అడిగిందంటండి. అప్పుడు అమ్మ మేమంతా నీకు తెలియందేముంది తల్లి, బండాసురుడితో పీడింపబడుతున్నాము, మాకు బ్రతుకు భయంకరంగా ఉంది తల్లి, మాకు జీవితాన్ని ప్రసాదించు, సంతోషం సుఖం అనుగ్రహించు అని చెప్పేసి వేడుకున్నారంటండి. అప్పుడు అమ్మవారు అక్కడ జరిగిన ఆ యుద్ధ విశేషాలు, అక్కడ జరిగిన కథ, అమ్మవారు అక్కడి నుంచి మనకి తన నుంచి వెలువడిన శక్తులు, మొత్తం అనేక శక్తులు ఇక్కడ ఈ కథలోనే మనకి శ్రీచక్రంలో ఉన్న దేవతలంతా తెలియజేయబడతారండి. ఈ యుద్ధంలో అండి అమ్మవారు చేస్తున్న యుద్ధంలో సకల దేవత స్వరూపాలు వర్ణించబడతాయండి. అమ్మవారి నుండి వెలువడిన వివిధ శక్తులు అంటే శ్యామల, దండిని, మొత్తం వారాహి, తిరస్కరణి, మొత్తం అందరినీ మనం అదే కాకుండా లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ఏ ఏ పేర్లు ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించిన కథ అంతా ఇది. ఈ కథ తెలిస్తే మనకి లలితా సహస్రనామాలు అర్థమైపోతాయండి అని మనకి డౌట్ లేకుండా చెప్పేయచ్చండి. ఖచ్చితంగా నాకు అమ్మవారు అనుగ్రహించి ఈ మొత్తం కథని మీకు తెలియచేయాలి అని అనుకుంటున్నానండి. ఇంకా ముఖ్యంగా అండి అమ్మవారి కుమార్తెగా మనకి బాల స్వరూపం తెలియచేయబడిందండి. బాలాదేవి ఎప్పుడు అమ్మవారి దగ్గరే కూర్చుని ఉంటారంటండి. అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. బాలమ్మ వర్ణన అయితే అసలు తెల్లటి తెలుపుతో అమ్మ పాదాల దగ్గర నిత్యం నివాసం ఉండే ఆ లలితమ్మకి, ఆ బాలమ్మ అంటే లలితమ్మకి ప్రాణం అంటండి. ఒక విధంగా చెప్పాలంటే 4వ కన్ను అని తెలియచేయబడిందండి. బండపుత్రులందరినీ చంపింది మనకి బాలమ్మ అండి. బండపుత్రులను చంపటం కోసం బాలమ్మ బయలుదేరినప్పుడు అంటండి సేనానాయకులు వారాహిని, రాజశ్యామల అమ్మ మీరెందుకండి, మేమున్నాంగా, మేము చాలమ్మ అంటే, లేదు నాకు ఈ యుద్ధంలో బండాసురుడితో నా వంతు ప్రయత్నంగా నేను వారిని సంహరిస్తానని చెప్పి అమ్మవారు బయలుదేరి యుద్ధం చేసి బండాసురు పుత్రులు 30 మందిని ఒకే బాణంతో అమ్మవారు సంహరించటం, అసలు ఆ వర్ణనంతా అండి బాగా మనం ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు అండి అమ్మ తత్వం, అమ్మ రూపం కళ్ళ ముందుకు వస్తూ అమ్మ బాలమ్మ యుద్ధంలో వారందరినీ సంహరించిన విషయం లలితమ్మ విని ఆనందించటం, ఒక తల్లి ఒక బిడ్డ ఈ ప్రేమ ఎలా ఉంటుందో అవన్నీ మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అండి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయండి. అమ్మవారికి ఇంకా మనకి చెప్పాలంటే అండి ఈ కథలోనే మనకి జ్వాలామాలిని, ఈ దేవతలు, తిథినిత్యాది దేవతలు అందరి గురించి మనకి వస్తుందండి. నిజానికండి ఈ కథ అంతా ఒక ఎత్తు, అమ్మవారి నవరాత్రుల్లో మనం ఏ విధంగా ఉండాలి అన్నది అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మవారిని పూజ చేసుకునే వాళ్ళండి తెల్లవారుజామునే లేవాలండి. మన సహస్రదళ పద్మం మన శిరస్సులో ఉన్నట్లు భావించుకుంటూ మనం అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉండాలండి. మనం ఎంత నీట్గా ఉండాలంటే పరిమళ తైలాలు మన శరీరానికి పూసుకొని, ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏ విధంగా వెళ్తారు, వాళ్ళకి నచ్చినట్లో లేదంటే మీకు నచ్చినట్లు అందంగానో సుందరంగానో తయారయ్యి ఎదుటి వాళ్ళకి కనిపించాలనుకుంటాం కదా. అలాంటిది ఆ జగజ్జనని, ఆ పరమేశ్వరిని పూజించాలి అని అనుకున్నప్పుడు ఆ అమ్మకిష్టమైనవన్నీ మన కోసం తెలియచేయబడ్డాయేమో, అయినప్పటికీ పరిమళ ద్రవ్యాలతో అమ్మకి నచ్చిన రంగులతో మనల్ని మనం అలంకరించుకుంటూ అమ్మవారిని మన హృదయ పీఠంలోని నివాసం ఏర్పాటు చేసేయాలండి అమ్మకి. అమ్మ మన హృదయం నుంచి బయటికి కదలను, ఇక్కడే ఉంటాను అనేలాగా మన మనస్సుని సిద్ధం చేసుకోవాలండి. ఈ 10 రోజులు 10 నిమిషాలుగా గడిచిపోతాయి అన్నది ఒకెత్తైతే అండి మన మనసులో బయట కూడా మనం శుచిశుభ్రతలు పాటించాలండి. అమ్మవారు సువాసనలు వెదజల్లే విధంగా పరిమళ ద్రవ్యాలు మనం కాదు అమ్మకు కూడా సమర్పించాలంటండి. అమ్మవారిని ఎంత ఎక్కువగా జపిస్తే అమ్మ నామాన్ని అంత పుణ్యాత్మలం అవుతామంటండి మనం.
అమ్మని పూజించే వాళ్ళంటండి మన్మధుడికి కూడా మోహం కలిగించే అంత అందం, అమ్మ అందం మనకి ఆ వైబ్రేషన్స్ అన్నీ మనకు వచ్చేస్తాయండి. మనం కూడా అమ్మ అంత అందంగా తయారైపోతామండి. అలాంటి ఆ తల్లిని పూజించుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండడం ఒకెత్తు అయితే, మనం తెలియకుండా చేసినా కూడా అమ్మ పాదాలను చేరి ముక్తి మార్గంలోకి అమ్మ మనల్ని తీసుకెళ్ళిపోతుంది అని అర్థం చేసుకుంటూ ప్రతి నిమిషం ఈ నవరాత్రులు ఒకెత్తైనా జీవితం అంతా నవరాత్రులాగా ఆ శుభ్రతలు పాటిస్తూ నియమనిష్టలతో మనం జీవనం సాగించినప్పుడు అమ్మ పాదాలకు మనం అంతా చేరిపోతామని నాకు తెలిసిన మాటల్లో మీకు తెలియచేశాను అని అనుకుంటూ, వీళ్ళని బట్టి నేను ఈ కథలన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 నిమిషాల వీడియో కింద మీకు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా నేను చాలా అనుకుని అన్నీ పెండింగ్లో పెడుతూ వెళ్తున్నాను, టైం సరిపోలేదు అనుకుంటూ. కానీ ఈ 5 నిమిషాలు ఖచ్చితంగా మీ జీవితానికి ఉపయోగపడాలి. ఆ అమ్మ కథలు మీకు ఆనందాన్ని ఇవ్వటం కాదు, ఆత్మకి ఉపయోగపడేలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అమ్మని వేడుకుంటున్నానండి. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.